నమస్తే అందరికీ. గవర్నమెంట్ జాబ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అయితారో వాళ్ళ కోసం చిన్న లాజిక్. సంవత్సరానికి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు 3,50,000 మంది ఉంటారు. ఇందులో కొంతమంది 50,000 మంది అట్లా చదువబ్బక కొంతమంది బంద్ చేసినా కానీ డిగ్రీ చదివే విద్యార్థులు మాత్రం 3,00,000 మంది ఉంటారు. 3,00,000 మంది ఉంటారు కదా! మనకు డిగ్రీ కూడా చదివిన కొంతమంది తర్వాత వేరే వేరే జాబ్స్‌కి గానీ వేరే వేరే టెక్నికల్ జాబ్స్‌కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో ఒక 50,000 మంది ఉంటారు అందులో. ఒక ప్రాపర్‌గా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం 2,50,000 మంది ఉంటారు డిగ్రీ తర్వాత. ఎందుకంటే కానిస్టేబుల్‌కి గానీ, ఎస్ఐకి గానీ, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటికి సంబంధించిన వాళ్ళు ఒక 3,00,000 మంది వరకు ప్రిపేర్ అయితుంటారు. అయితే గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత అంటే సంవత్సరానికి 30,000 నుంచి 40,000 మంది రిక్వైర్మెంట్ ఇస్తది. గవర్నమెంట్ నుంచి రిటైర్మెంట్ అయ్యే ఎంప్లాయీస్ ఎంతమంది అంటే 40,000-50,000 వరకు ఉంటుండొచ్చు. అయితే ఇప్పుడు సంవత్సరానికి 3,00,000 మంది గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 30,000-40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తే 40,000 ఉద్యోగాలు ఇచ్చిరనుకోండి. ఇంకెంతమంది మిగిలిపోతారు 3,00,000? 2,60,000 మంది అయితే మిగులుతారు. ఈ 2,60,000 మంది నెక్స్ట్ ఇయర్ 2027 గానీ, 2028 గానీ వీళ్ళేందంటే వీళ్ళు ఈడ యాడ్ అయితారు. 2,60,000 మంది మళ్ళీ యాడ్ అయినప్పుడు మన 2027ల మన డిగ్రీ పాస్ అయ్యి, పీజీ పాస్ అయ్యి వస్తారు కదా! మళ్ళా ఓ 3,00,000 మళ్ళీ ఓ 3,00,000 యాడ్ అయినప్పుడు ఎంత అవుతది? 5,60,000 అవుతది కదా! 5,60,000 అయినప్పుడు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ 30,000-40,000 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఒక 3,00,000 మంది మిగిలిపోతూనే ఉంటారు ఆ జాబ్స్ రాకుండా. అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే మీ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు మేనిఫెస్టో ఎలా ఇస్తారో మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం అంతా చెప్పకుండా మాకు గవర్నమెంట్‌లో 1,00,000 ఉద్యోగాలు, 2,00,000 ఉద్యోగాలు ఖాళీ ఉండయి. 30,000-40,000 ఉద్యోగాలు మాత్రమే ఖాళీ ఉంటాయి ఇయర్‌లీ. లేకుంటే మేనిఫెస్టో టైపు 2,00,000 ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 3,00,000 ఇస్తాం అంతా డొల్ల. ఎందుకంటే నీకు 1,00,000 మంది కూడా రిటైర్మెంట్ గారు సంవత్సరానికి గవర్నమెంట్ ఉద్యోగాలు. ఒక 30,000-40,000 మంది మాత్రమే రిటైర్మెంట్ అవుతారు. అటువంటి టైంలో మీరు గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రాపర్‌గా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఏమవుతదంటే 30,000-40,000 ఉద్యోగాలు మాత్రమే సంవత్సరానికి రిక్వైర్మెంట్ ఉంటది. మిగతా 3-4 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు 4-5 లక్షల మంది వాళ్ళేందంటే ఇతర జాబ్‌ల కోసం టెక్నికల్‌గా సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ గానీ, బిజినెస్ పరంగా గానీ ఎవరైతే మీకు తొందరగా సెట్ కావాలనుకుంటామో వాళ్ళు వేరే జాబ్స్‌కి ప్రయత్నం చేయాలి. అంతేగాని గవర్నమెంట్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తానా, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తే గవర్నమెంటు వారికి జీతాలు యాడికెళ్ళి ఇస్తది? వాళ్ళు చెప్పడం మస్తు చెప్తారు ఎలక్షన్‌లో. మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళు గెలవడానికి కోసం 100 కారణాలు చెప్తారు. ఆ 100 కారణాలు చెప్తారు కానీ సంవత్సరానికి 1,00,000 మంది రిటైర్మెంట్ గారు. ఫస్ట్ పాయింట్. 1,00,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలేరు. 5 సంవత్సరాల్లోనే ఒక పీరియడ్ మొత్తం 5 సంవత్సరాలకు 1,00,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తారు ఈళ్ళు. అంతే. కానీ ఆళ్ళు చెప్పిర్రని మనం గొర్రెల్లాక వాళ్ళు చెప్పిందని గొర్రెల్లాక మనం నెత్తూపి చదువుకుంటూ సంవత్సరాలుంటే ఒక్క విద్యార్థి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలంటే మినిమమ్ 3 సంవత్సరాలు పడుతది. 3 ఇయర్స్. 3 ఇయర్స్ పట్టినప్పుడు 3 ఇయర్స్ ఇంటూ 3,00,000 అనుకోండి. 3,00,000 అంటే 9,00,000 మంది విద్యార్థులు మనతో పాటు పోటీ పడుతుంటారు ఎవ్రీ ఇయర్. అర్థం చేసుకోండి. 9,00,000కు 30,000 ఉద్యోగాలు ఇస్తే 8,70,000 మంది సంవత్సరానికి మిగిలిపోతుంటారు. 8,70,000 మంది మిగలడం వల్ల వాళ్ళకి మనం ఇప్పుడు కానిస్టేబుల్ జాబ్స్ చేస్తున్నామని చెప్పంగానే మనం అందరం అప్లికేషన్ పెట్టుకుంటాం. దాని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి వాళ్ళకి. ప్రాపర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. సంవత్సరానికి మేము ఇంత రిక్వైర్మెంట్ తీసుకుంటాం. సంవత్సరానికి మేము ఇంత రిటైర్మెంట్ వస్తుంటది వాళ్ళకి. వాళ్ళకి పెన్షన్ ఇచ్చేసి రిటైర్మెంట్ ఇచ్చేస్తామని చెప్పేసేయాలి. అంతేగాని 1,00,000, 2,00,000 అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ సైడ్‌ల వాళ్ళు సంవత్సరాలు చదువుతూనే ఉంటారు. అంత పూర్తి ఉద్యోగాలు లేవు తెలంగాణలో కూడా. 2,00,000, 3,00,000 ఇయ్యడానికి సంవత్సరానికి ఎక్కడికెళ్ళి వస్తాయి ఉద్యోగాలు? అందరూ ఉద్యోగాలు చేస్తే కూడా గవర్నమెంట్ నడవదు కదా! ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరానికి 30,000-40,000 ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉండయి. గవర్నమెంట్ నుంచి మీరు ఏదైనా అఫీషియల్‌గా జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఒక క్యాలెండర్ ఇయ్యమనండి. ఎంత రిటైర్మెంట్ అయితారో, ఎంత జాబ్స్ రిక్వైర్మెంట్ తీసుకున్నారని అడగండి. ఒక 30-40,000 కన్నా ఎక్కువ రాదు మీకైతే.
అర్థం చేసుకోండి. మీరు కూడా చదివేటప్పుడు కూడా మనకు అంత ఓపిక 4 సంవత్సరాలు చదివి మనం జాబ్ కొట్టాలని ఓపిక ఉన్నోళ్ళు మాత్రమే చదవండి. మధ్య మధ్యలో 1 ఇయర్, 2 ఇయర్స్ చదివి మన జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండి. ఎందుకంటే ఇలా జాబ్ నోటిఫికేషన్ వేయడానికి జాబ్స్ కూడా లేవు తెలంగాణలో. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు కామెంట్ చేయండి.